హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే మేము చర్చ్కి వెళ్ళొచ్చేసాము. చర్చ్కి వెళ్ళొచ్చాక వచ్చేటప్పుడు కీమా తీసుకుని వచ్చాము. కీమాని బోన్స్తో తీసుకుంటే బాగుంటుంది గైస్. సో మీరు కూడా ట్రై చేయండి సార్, బోన్స్తో తెచ్చుకోండి. సో నేనైతే హాఫ్ కేజీ కీమాని ఇలా చక్కగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా, ఉప్పు, పసుపు, అలాగే కారం. నేనైతే ఇది 10 మినిట్స్లో, ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట, చూసేయండి. తర్వాత కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కలిపేసుకున్న కీమాను వేసేసుకున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోండి గైస్. బాగా మగ్గితే బాగుంటుంది. సో మగ్గించేసుకున్నాక చూస్తున్నాను, ఒకసారి కలిపేసుకుని అప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ వేయవసరం లేదు, కొంచెం వేసుకుని విజిల్స్ పెట్టేసుకుందాము. ఒక 5 విజిల్స్ పెట్టుకోండి, చక్కగా కుక్ అయిపోతుంది. నార్మల్గా వండుకుంటే కూడా కీమా చాలా బాగుంటుంది. కానీ మీకు తెలుసు కదా, సండే టైం ఉండదు కాబట్టి నేను కుక్కర్లోనే వండుతాను ఏదైనా సరే. సో కీమా అయితే ఇప్పుడు లాస్ట్లో విజిల్స్ తీసేసాక కొత్తిమీర వేసేసుకొని బాగా దగ్గరికి ఫ్రై చేసేసుకోవడమే. కీమా అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కీమా సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా ఈరోజు చూస్తున్న వాళ్ళు, ఇప్పుడే చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.